సాయి రాముడొక్కడే శరణమంటిని, సాయి నామస్మరణం. ఒక మామలతదారుడు ఒక డాక్టర్ని తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటూ ఉండేవాడు. ఆ డాక్టర్ శ్రీరాములకి తప్ప మరెవ్వరికి మ్రొక్కేవాడు కాదు. ఫకీరైన సాయికి మ్రొక్కడం తన వల్ల కాదు అనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్బంధం ఏమీ లేదని చెప్పాకనే అతను కూడా షిరిడీకి బయలుదేరాడు. కానీ ద్వారకామాయిలో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు. అతడు లేవగానే, పిచ్చివాడా, రాముడెక్కడ లేడు, చూడగలిగితే అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు. శ్రీ సాయిరా, సాయిరా, బాబా సాయిరా, సాయిరా, శ్రీ సాయిరా. సాయి తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, సాయి నాకు శ్రీరాముడిగా కనిపించారు అని. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరు వేరు కాదు. సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పారవశ్యం అలానే ఉన్నది. రాముడైనా కృష్ణుడైనా సర్వదేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయిబాబా. యద్భావం తద్భవతి. మనం ఏ భావంతో కొలిస్తే దే భావంతో దర్శనమిస్తూ మనల్ని తరింపజేస్తారు సాయి తండ్రి. జై సాయిరాం.